అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతులని పరామర్శించడానికి అని చెప్పేసి వెళ్తున్నారు. చాలా అంటే చాలా తీవ్రంగా నష్టపోయారు. ఆయన ఏదో చెప్తాడులే అది ఇది అని చెప్పేసి ఆయన వెళ్తారులే అని చెప్పేసి మీరు అందరూ అనుకోవచ్చు. నేను స్వయంగా మొన్న ప్రకాశం జిల్లా వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించిన ఒక వీడియో బయట కూడా మన ఛానల్లో వేయడం జరిగింది. అసలు పొగాకి ఎంత రేటు ఉంది, గతంలో ఎంత రేటు ఉంది, ఇప్పుడు ఎంత రేటు ఉంది అన్నది ఇప్పుడు పెద్ద ఆయనతో రైతుతో నేను మాట్లాడిన వీడియో నేను చూపిస్తాను చూడండి. పొగాకు ఒకటే కాదు, మామిడి రైతులు కానీ, ధాన్యం కానీ, కందులు కానీ, జొన్నలు కానీ, సజ్జలు కానీ, ఏ ఒక్క పంటకి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేటు లేదు. బిజినెస్లు పడిపోయినాయి, జిఎస్టీ కలెక్షన్స్ పడిపోయినాయి, ఏ ఒక్కరి సంపద కూడా పెరగలేదు. రైతు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదాం. చూడండి రైతు మాట్లాడేది. నారాయణ రెడ్డి గారు ఎట్టుంది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్టుంది? ఏమో రైతులు ఏడుస్తున్నారు. మిరపకు రేట్ లేదు, పొగాకు అసలు రేట్ లేదు. బాగా వాళ్ళు ఇంకా ఏ విధంగా బతకాలబ్బా ఈ గవర్నమెంట్ ఇట్లా చేసింది అని. శనగ కూడా సరే, శనగ ఒక విధంగా ఒక అటో ఇటో కొట్టుకొచ్చిండు. మిరప పొగాకు ముండ ముచ్చిన చేసిండు. ఒకటి ఏదో పొగాకు అది నల్ల కూర్పాకు చుక్కాకు ఏదో అది విపరీతంగా వేసిండ్రు. అది వేస్తే అది కొనుక్కునే నాదులు ఏడుస్తున్నారు ఇంట్లో పెట్టుకొని. అది మరి పొగాకు మిర్చి రేట్ అది ఎంత ఉంది? గతంలో ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది రేటా? రేటు పోయిన దఫాలో అవతల 2 సంవత్సరాలు చెప్తా. 2 సంవత్సరాల్లో మిరప 25,000 తగ్గకు 22-25 ఉన్నది. ఇప్పుడు ఎంత ఉందంటే 12 అట్టుంది. 12,000 12 11. కారణం ఏమంటే రైతుకు వచ్చే డబ్బంతా రేట్లో పోయింది. రేట్ లేకుండా పోయాక రైతుకు డబ్బు రాకుండా పోయింది, కూలీలకే సరిపోయింది. ఏడాదికి ఏం చేస్తాడు? 100 లక్షల పెట్టుబడి పోతే పొగాకు ఉంది. పొగాకు కూడా లక్షల పెట్టుబడి అయితే ఆయన పోయిన తప్ప పోయిన 2 సంవత్సరాలు 35,000 తగల నెంబరు, ఒరిజినల్ నెంబరు 35 దాకా వేసిండట. వాళ్ళు అమ్ముకుని వచ్చిన వాళ్ళు చెప్తాను ఈయన మాట్లాడేది 35 దాకా వేసిండు. ఇప్పుడు 18, 22 టాప్, 18, 22 ఇట్లా అమ్ముతుంది, కొనుక్కుంటాం. మరి దీన్ని కనీసం ముఖ్యమంత్రిగా ఆయన అన్ని తెలిసిన అనుభవం ఉన్నవాడే బాగా. మరి దీన్ని ఎందుకు పరిష్కరించలేకపోతున్నాడు అనేది అంతా వీళ్ళంతా అడక. రైతే రాజ్యం అంటాడు, మళ్ళీ రైతే రాజు అంటాడు. మరి చివరికి వచ్చరికి ఆయన చూడాలి కదా, బాధ్యత ఆయనదే కదా. అంతకు ముందున్న ఆయన చూసిన ఆయన ఏం చేసిండో మంచి రేట్లు అమ్మిచ్చిండు రైతులకు. మరి ఇప్పుడు ఈయన వచ్చిండు ఈ సంవత్సరంలో ఇట్లా ముండ మోసింది, ఇంకా చేసేదేముంది. అది చూసారు కదా. నేను మిర్చికి 12,000 ఇస్తున్నారా అని చెప్పి ఎందుకు అడిగానంటే, ఇంకా దారుణంగా 6,000, 7,000 ఇస్తున్నారని కూడా చెప్పిన వాళ్ళు నాకు ఉన్నారు. అక్కడ వాళ్ళ వీడియోలు కూడా మనం రికార్డ్ చేసాము. అండ్ నెక్స్ట్ సజ్జలు, జొన్నల దగ్గర కూడా మనం మాట్లాడాము. మెయిన్గా ఇవాళ పొగాకు గురించి వెళ్తున్నారు కాబట్టి, పొగాకి గతంలో 35,000 ఉంది. 35,000 ఉంటే ఈ రోజున 18 నుంచి 22,000 టాప్ అంట. అంటే రైతుకి కనీసం 18,000 అంటే దాదాపు 17,000, 15,000 నుంచి 20,000 దాకా కూడా నష్టపోతున్న పరిస్థితి. 15,000 నుంచి 20,000 కూడా రైతు కింటాకి నష్టపోతున్నాడు, పంటకి కాదు, కింటాకి నష్టపోతున్నాడు. కింటాకి అంటే తనకి ఎన్ని కింటాలు పొలం బట్టి లెక్కేసుకుంటే తెలుస్తుంది అనమాట. అన్ని కింటాలు జగన్ వాళ్ళు రైతులు నష్టపోతున్నారు. సంపద సృష్టించి జనాల ఆదాయం పెంచుతామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇదేంటి పరిస్థితి? ఇదొక రకంగా ఉంటే పంటకి ఇప్పుడు పంట మేము వేస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫస్ట్ తీసుకొచ్చాడు క్రాప్ ఇన్సూరెన్స్తో కలిపి పండ్ల తోటలకి కూడా, ఏదైతే మామిడి పళ్ళు, ద్రాక్ష పళ్ళు, వీటన్నిటికీ కూడా క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగేది. ఈనాడు ఆ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా లేదు. నాకు రైతులు స్వయంగా చెప్పారు, పంట నష్టపోతే దానికి క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. వాళ్ళు ఇంకా వేరే లెవెల్లో చెప్పారు దాన్ని. పంట నష్టపోతే దానికి బీమా వేసేవాళ్ళు లేడు అన్నాడు రైతు. పంట మీద నష్టపోయాం. ఇప్పుడు మన ఆరోగ్యానికి బీమానే కాదు, పంటకి కూడా బీమా ఉంటుంది. పంటకి బీమా కట్టుకుంటే అది వర్షాల వల్ల లేకపోతే వాతావరణ మార్పుల వల్ల ఏమైనా ఇదైపోతే వచ్చిన పంటకి ఇన్సూరెన్స్ కంపెనీలు దానికి పే చేసాయి. ఇప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఎలానో పంటకి కూడా క్రాప్ ఇన్సూరెన్స్ అలాగే ఉండేది. ఇప్పుడు మామిడి పళ్ళకి రాయలసీమలో వర్షాలు పడి మామిడి పళ్ళు ఆడ పడిపోయింది. ఆ వర్షం యొక్క ఇది తగిలితే పురుగులు పట్టేస్తాయి మామిడి పళ్ళుకి. పురుగులు పట్టేసి మామిడి పళ్ళన్నీ కూడా పాడైపోతాయి. అదే క్రాప్ ఇన్సూరెన్స్ కనుక ఉండుంటే, ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత
మన చంద్రబాబు నాయుడు గారు నేను విజనరీ అని చెప్పేసి చెప్పుకునే మన చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ మేము ఇట్లా ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్లకు ఇస్తామని చెప్పేసి చెప్పిన వీళ్ళు అది కూడా పెద్ద మనకి ఉపయోగకరం కాదు. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం మనం. అది కూడా ఎంత వర్స్ట్ అంటే అంత వర్స్ట్ నడుస్తుంది బయట. ఇప్పుడు ఈ క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించే పంట నష్టపోతే బీమా వేసేవాడు లేడు. ఈ పంటకి రైతులు కట్టుకోవాలని చెప్పి చెప్తున్నారు. అంతకుముందు ప్రభుత్వం కట్టేది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టేదన్నమాట. పంట నష్టపోతే ప్రైవేట్ కంపెనీ వీళ్ళకి చెల్లిస్తాయి. గవర్నమెంట్ తరపు నుంచి కాకుండా ప్రైవేట్ తరపు నుంచి, ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి చెల్లించేవాడు. సామాన్య రైతులు గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత ఏమన్నారంటే, ఇప్పుడు మేము చదువుకోలేదు, మాకు ఎలా తెలుస్తుంది క్రాప్ ఇన్సూరెన్స్ కట్టాలని చెప్పేసి, వాళ్ళని ఎలా అడగాలి, వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఇదైపోతున్నారు. ఆ మామిడి పళ్ళకి పంట నష్టపోతే క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మామిడి పళ్ళు దాదాపు కేజీ 30 రూపాయల నుంచి 40 రూపాయల వరకు కూడా అమ్మాయి. ఈరోజు రైతున 5 రూపాయలు 6 రూపాయలు అడుగుతున్నారంట. 5 రూపాయలు 6 రూపాయలు మామిడి పళ్ళు కేజీ రైతు దగ్గర నుంచి కొంటున్నారు. మనకెంత అమ్ముతున్నారు మార్కెట్లో? చిన్న వాళ్ళకి అంటే నేను రైతు మార్కెట్లో వీటిలో తిరుగుతూ ఉంటాం కాబట్టి కేజీ 60 రూపాయలు 80 రూపాయలు మేము చూస్తున్నాయి. ఇంకా సూపర్ మార్కెట్లో వీటిలో అయితే ఇంకా ఎక్కువే ఉంటాయి. వాటిలో 60 రూపాయలు 70 రూపాయలు మనం చూస్తున్నాం. కానీ రైతుకి ఇస్తుంది ఎంత? ఇక్కడ 5 రూపాయలు 6 రూపాయలు వీళ్ళు ఇస్తున్నారు. అదే పొగాకు విషయంలో జరుగుతుంది. ఎంతమంది రైతులు, మిర్చి రైతులు అయితే కళ్ళలోంచి నీళ్లు పెట్టుకున్నారు. వాళ్ళకి మిర్చి పంట అంటే అంత సామాన్యమైన పంట కాదు. దాన్ని కోసేటప్పుడు కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి, కళ్ళలో నుంచి తీసుకెళ్తుంది. అది అంటే వాళ్ళు భరిస్తారు, ఎందుకంటే పంట చేతికి వచ్చింది, ప్రభుత్వానికి తీసుకెళ్ళాలి కాబట్టి. సపోజ్ అట్లా కోసేటప్పుడు కూడా కంటి దగ్గర పెట్టుకుంటే ఎంత మండిపోద్దో మనందరికీ కూడా తెలుసు. మనం కుసేపు కారం మిల్లు దగ్గరే మనం కూర్చోలేము. తుమ్ములు రావటం కానీ లేకపోతే ఇది జరగడం కానీ అన్నది మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఆ మిర్చి రైతులు ఎంత కన్నీరు పెట్టుకున్నారంటే అంత కన్నీరు పెట్టుకున్నారు. ఇవాళ పొగాకు రైతులు కూడా అదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు కూడా వెళ్ళి రైతుల్ని కలిసి వాళ్ళకి ఇది చేయడం అన్నది ఆయన హయాంలో న్యాయం జరగకుండా లేదు. మేమేదో జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేయడం కాదు, ఉన్నట్టు చెప్పడమే మా బాధ్యత. జగన్మోహన్ రెడ్డి గారు గిట్టుబాటు ధర ఇవ్వాల. ఆ రోజు మిర్చికి గిట్టుబాటు ధర ఇవ్వలేదు అనుకుంటే ఈరోజు మీరు ఎలా ప్రశ్నిస్తున్నారో అని చెప్పేసి, మీరు ఇచ్చింది 11,000 జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము అడిగేవాళ్ళం. ఆయన ఆ రోజు 25,000, 22,000, 27,000 ఆయన ఇచ్చాడు. ప్రజలు మాకు చెప్పారు లైవ్లోకి వెళ్ళినప్పుడు నడుస్తుంది. ఇదిలా ఉంటే రైతుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయినాయి. దాదాపు మొన్న సాక్షిలో ఏదో ఒక సంస్థ నుంచి అని చెప్పేసేసారు. మేము దానికి సంబంధించి మీకు ఇక్కడ కావాలంటే వాళ్ళ ఫొటోస్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఎంతమంది అంటే అంతమంది రైతులు. ఎగ్జాంపుల్గా కొన్ని చెప్తాను. ఇది ప్రజాశక్తి పేపర్లో వచ్చింది. పురుగు మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య. ప్రజాశక్తి అచ్చంపేట. అప్పుల బాధ తాళలేక మండంలో తాళ్ల చెరువు గ్రామానికి చెందిన రైతు మృతి. నెక్స్ట్, పురుగు మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య. ఇక్కడ కూడా ఖర్చులకు అప్పులు చేశాడు, ఇదొకటి. నెక్స్ట్, కౌలు రైతు ఆత్మహత్య. ఇది కూడా ప్రజాశక్తి పేపర్లోది. అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య సంఘటన పల్నాడు జిల్లా. ఇది పల్నాడు జిల్లా. ఇది కూడా ప్రజాశక్తి పేపరే. అప్పుల బాధతో ఆక్వా రైతు ఆత్మహత్య యత్నం. ప్రజాశక్తి పేపర్ మదనపల్లిలో యువ రైతు ఆత్మహత్య. ప్రజాశక్తి ఆదోని కర్నూలు. ఇది ఉసురు తీసిన అప్పులు. ప్రజాశక్తి చిప్పగిరి గూడూరు. ఓకేనా, ఇద్దరున్నారు ఇక్కడ. ఇట్లా దాదాపు 150 మందికి పైగా దాదాపు మా దగ్గర కూడా అంత లిస్టు గ్యాదర్ చేసుకోవడం లేదు. మీకు ఈ లిస్ట్ కావాలంటే ట్విట్టర్లోకి వెళ్ళి సేవ్ ఏపీ ఫార్మర్స్ అని చెప్పేసి కొట్టండి. న్యూస్ పేపర్ ఆర్టికల్స్, సాక్షి న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కాదు, మన ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, ఈనాడు పేపర్ వేసిన ఆర్టికల్సే మీకు ట్విట్టర్లో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అది ఈ ప్రభుత్వం ఇంకా దారుణంగా కూడా మాట్లాడారు. ఆయన రైతు దండగా అన్నాడు, ఆయన ఏం చేస్తాడు అని చెప్పేసి ప్రజలు మాట్లాడడం జరిగింది. ఏదేమైనా మా ఛానల్ నుంచి కూడా మేము విజ్ఞప్తి చేసేది, ప్రభుత్వాన్ని విమర్శ చేయాలనో, ప్రభుత్వాన్ని తిట్టాలనో, ఈ ప్రభుత్వం ప్రజల్లో ఉండకూడదు అన్నదో మేము అనుకోం ఎప్పుడు కూడా. పక్క మీడియా వాళ్ళు అనుకున్నట్టు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో రాకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అని చెప్పేసి పచ్చ మీడియా వాళ్ళు అన్నట్టు మేము మాట్లాడం.
మేము మాట్లాడడం. ఇవి మేము మీకు చెప్పేది దేనికంటే రైతులకు మేలు జరిగితే మీకే మేలు జరుగుతుంది. మీరు వెళ్ళి వాళ్ళకి గిట్టుబాటు ధర కలిగిస్తే రేపొద్దున వాళ్ళు గిట్టుబాటు ధర లేని టైంలో మాకు గిట్టుబాటు ధర కలిగించారు, మా రైతులను ఆదుకున్నారు అని చెప్పేసి ప్రజల్లో మీకు ఒక నమ్మకం వస్తుంది. ప్రజల్లో వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది. ఆ నమ్మకం మీకు రేపు ఎలక్షన్స్లో మీకే ప్లస్ పాయింట్ అవుతుంది. మాకు అల్టిమేట్గా ప్రజలకు మంచి జరగడం కావాలి, ప్రజలకి మాత్రమే మంచి జరగడం కావాలి. వాళ్ళ అధికారంలో ఉంటాం, వీళ్ళ అధికారంలో ఉంటాం, మా ఎజెండా కాదు, అది ఎప్పటికీ ఉండదు. ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు ఇబ్బంది కలిగితే మాత్రం ఇట్లాగే మాట్లాడతాం. 150 మందికి పైగా ఇక్కడ రైతులు చనిపోయారు అని చెప్పేసి ఇక్కడే నా దగ్గరే ఇన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. మీకు కావాలంటే ఇన్ని ఆర్టికల్స్ కూడా, న్యూస్ ఆర్టికల్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఏంటిది అది ఏదైనా సరే వార్త మాది, నిర్ణయం మీది. ఇట్లు టీ మాధ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.